ఇప్పుడు మాట్లాడతాడు, గరికపాటి గురించి మాట్లాడతాడు. గరికపాటి గారికి ఉన్న ఆయన ఏజ్ కన్నా వాల్యూ ఇచ్చి మాట్లాడాలి కదా. ఆయన మాట్లాడింది తప్పు ఉందా? ఎలా తప్పు అవుతుంది? అంటే ఆయన చూసిన జీవితంలో మీరు ఎంత చూసి ఉంటారు? గరికపాటి గారు మాట్లాడిన దానికి మీరు ఇంత మాట్లాడడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఆయన హిందూ ధర్మం గురించి, హిందువుల గురించి ఆయన ఎన్నో ప్రవచనాలు చేశారు. మీరు ఒకసారి, మీకు తెలియకపోతే ఒకసారి ఆయన చెప్పినటువంటి ప్రవచనాలు విను. నీ ఇష్టం ఉన్నట్టు, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి కాదు కదా. నువ్వు కాపాడుతున్నావా హిందూ ధర్మాన్ని? అతను కాపాడుతున్నాడా? నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నావు. నీకు ఇన్ఫ్లుయెన్సర్ అయితే నీకు ఎవరైతే తోటి ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వాళ్ళ తల్లుల్ని దూషిస్తావా? స్త్రీల మీద గౌరవం, నోటికి వచ్చినట్టు వాళ్ళ తల్లులు ఏ భాషతోటి నువ్వు మాట్లాడుతున్నావు, వాళ్ళ తల్లుల్ని ఏ రకంగా తిడుతున్నావు అంటే నీకు తెలియదా? వాళ్ళు కూడా స్త్రీమూర్తులని నీకు తెలియదా? తెలిసుంటే నువ్వు ఆ భాష యూజ్ చేస్తావా? నువ్వు ఇంకా స్త్రీలను గౌరవించండి, స్త్రీల గురించి అది ఇది అని చెప్తున్నావు కదా. ఒక పెద్ద ఆయన, నీకంటే ఎంత ఏజ్లో పెద్ద ఆయనకు తెలియదా? ఆయన వట్టిగానే మాట్లాడతాడా ఏదన్నా మాట్లాడే ముందు? సో ఇవన్నీ మార్చుకుంటే చాలా మంచిది. ఇతన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో హిందువులు, ఇప్పటికైనా హిందుత్వం గురించి అయినా కానీ ఇలాంటోడు చెప్పే మాటలు మీరు విన్నారంటే మీకంటే మూర్ఖత్వులు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇలాంటోని మీరు సపోర్ట్ చేసి, మీరు సపోర్ట్ చేయడం వల్లనే వీడు ప్రపంచ దేశాలని తిరుగుతున్నాడు. ప్రపంచ దేశాలు తిరగడం వల్ల జ్ఞానం పెరుగుతుంది అంటారు. వీడికి పెరిగిన జ్ఞానం ఏందో నాకు అర్థమవుతలేదు మరి.